ఎక్కువ దాని లోతుకు పోకుండా ఒకటే తెలుసుకున్న పబ్లిక్ అందరికీ కూడా గతంలో ఏ విధంగా ఉండే శంషాబాద్ మున్సిపాలిటీ, ప్రస్తుతం ఏ విధంగా ఉంది శంషాబాద్ మున్సిపాలిటీ, మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి పనులు జరిగినాయి, టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఏ విధంగా ఉన్నాయి మా కౌన్సిలర్ అశోక్ గారు కూడా చెప్పడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారడుగా చేసి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఏ విధంగా వీటిని ఎట్లా నిలబెట్టుకోవాలని అర్థం కాక ప్రస్తుతం అయితే ఎంపీ ఎలక్షన్ వచ్చిన టైంపాస్ అయిపోయింది కాంగ్రెస్కి. కానీ ముందుంది ముసళ్ళ పండుగ. రాబోయే రోజుల్లో వాళ్ళు చెప్పినటువంటి ఏవైనా కూడా ఒక్క పనులు చేస్తే కూడా ప్రజలు హర్షిస్తారు. ఆ బస్సు చెప్పారు కానీ ఇంకా చాలా ఉన్నాయి. అంటే ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతం అందరూ కూడా కేసీఆర్ గారు కొద్దిగా అనారోగ్యమైన తర్వాత బయటకు వెళ్ళిన తర్వాత ఈరోజు సమాజంలో రాష్ట్రంలో చాలా మార్పు ఉన్నది. ఎందుకంటే మా మిత్రులు చెప్పినట్టు అభివృద్ధి కోసం మాత్రమే టీఆర్ఎస్ పనిచేసింది, దానికన్నా మించి ఎవరు చేస్తాం. For more videos like this, subscribe Big TV channel.